అడిగిన వెంటనే తమ ఊరికి రహదారి మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కృతజ్ఞతలు తెలిపారు. నిన్న అంధుల క్రికెట్ జట్టు సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా దీపిక తమ గ్రామానికి రోడ్డు లేదని రహదారి వేయించాలని కోరారు. సరైన రోడ్డు లేని కారణంగా సత్యసాయి జిల్లాలోని తమ తండావాసులు పడుతున్న ఇబ్బందుల్ని దీపిక పవన్ దృష్టికి తెచ్చారు. స్పందించిన పవన్ కళ్యాణ్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత కలెక్టర్ సాయంత్రానికల్లా పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్ల రూపాయలు, గున్నేహల్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా వాటిని ఆమోదించారు. పవన్ కళ్యాణ్ సత్వర స్పందనపై దీపిక సంతోషం వ్యక్తం చేశారు. మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.